వరకు తమ ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదలబోమంటూ కూడా వారు తేల్చి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. చెప్పండి, ప్రధానంగా ఈ మెరుపు ధరణ ఈ ఆందోళన ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి? మేము ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి కూడా అలైన్మెంట్ మాకు ట్రిపుల్ వద్దని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం గారికి కూడా పోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఉంది. రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు తప్పుతో పట్టిస్తూ ఉన్నారు కనుక మేము కేంద్రానికి పోయినాం. కేంద్రం కాడ కూడా ఇచ్చినాం. భారత్మాల నుంచి గతంలో భారత్మాల నుంచి కూడా ఈ ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్లు తొలగించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు వారు ప్రతి ఒక్కరు కూడా తప్పుడు హామీలు ఇచ్చి 12 మాయ మాటలు చెప్పి మోసం చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక మేము ట్రిపుల్ ఆర్కు భూమి అని చెప్పేసి తెగేసి చెప్తున్నాం. ప్రాణం పోయినా సరే భూమి అన్నాం. ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ ఉన్నాడు, ఆర్డీఓ కాడికి పోతే ఆర్డీఓ ఉన్నాడు, కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్ ఉన్నాడు. ఇవాళ నోటిఫికేషన్ ప్రకారం ఏ విధంగా అయితే హెచ్ఎండిఏ ఇచ్చిందో హెచ్ఎండిఏ ఆఫీస్ కాడికి వచ్చినాం. అభ్యంతరాలు తెలపమని చెప్పేసి ప్రభుత్వమే వాళ్ళ అభ్యంతరాలు తెలపమని ఇచ్చారు. అభ్యంతరాలు తెలపడానికి వస్తే ఇంతవరకు అందుబాటులో ఓన్లీ ఇన్వార్డులో మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడ కమిషనర్ కానీ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎవరు లేరు. ప్రభుత్వం ఇప్పటికే ప్రజాపాలన అంటే ప్రజలను రైతులను చంపి చేసేటువంటి పాలన అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నాం. ఆయన ఉన్నప్పుడు 4 లక్షల కోట్లు అప్పు చేసిన అంటున్నారు. ఎవరి కొరకు చేసిరి? ఇప్పుడున్న ఆయన 2 లక్షల కోట్లు అప్పు చేసినట్టు. మరి పేద ప్రజలకు ఏమి ఇచ్చామని అడుగుతా ఉన్నాం. ఎవరు బడాబాబుల కాడ బడాబాబుల కొమ్ములు కాసి చౌటుప్పల్లో 28 కిలోమీటర్లు తీసుకున్నారు. చౌటుప్పల్లో దివీస్ కంపెనీ ఉంది. దివీస్ కంపెనీకి ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు వేయరని చెప్తున్నాం. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అమ్ముడు వేయరని చెప్తా ఉన్నాం. నేను కూడా మళ్ళీ చెప్తున్నాం, గతంలో కూడా చెప్పినాం. 3 ఎంతమంది ఈరోజు నిరసన కార్యక్రమం? 1000 మంది వచ్చారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం బోని హెచ్ఎండి మన ఓఆర్ఆర్కి 40 కిలోమీటర్ దూరం ఉండాలి. అక్కడ అన్ని ఏరియాలో వేసారు. ఇప్పుడు ప్రస్తుతం 28 కిలోమీటర్లు వేసారు మా దగ్గర. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రియాంక గాంధీతో భువనగిరిలో మారుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చి ఇప్పుడు కనీసం వాళ్ళు మొహం చాటేస్తారు. వాళ్ళ ఇంటికి పోతే కూడా కలుస్తలేరు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళ కమిషన్లకు వాళ్ళ లాభాలకు ప్రజలను పట్టించుకోకుండా త్రిపురాల బాధలు పట్టించుకోకుండా తప్పించుగా తిరుగుతారు. కంపల్సరీ వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము వికారాబాద్ డిస్ట్రిక్ట్ పొడూరు మండల్ పొడూరు గ్రామం నుంచి వస్తున్నాం. మా గ్రామంలో నుంచి పూరా చిన్న సన్నగా రైతులు ఉన్నారు. అందరికి అర్ధ ఎకరా పొలాలు ఉన్నాయి. 3 పంటలు వండే పొలాలు. ఇప్పుడు అంతా చూస్తే వరి పొలాలు ఉన్నాయి. అందరు ఉన్నారు. రైతులంతా నష్టం. ఇంతకుముందు అలైన్మెంట్ మా నుంచి ఫారెస్ట్ నుంచి ఉండే, మళ్ళీ అది మార్చాల్సిన ఏమొచ్చింది గవర్నమెంట్ చెప్పి దాన్ని అలైన్మెంట్ తమకు న్యాయం చేయాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులందరూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సో ఈ అమీర్పేట మైత్రి వనం కార్యాలయం ముందు